కేఆర్ యూనివర్సిటీలో 2 days ఒక కుర్రవాడు బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది. 2 అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేసి బ్యాగులో పెట్టేసి కాలేజీలోకి తీసుకొని వచ్చారు. పోలీసుల బాడీని పట్టుకున్నారు. ఆ 2 అబ్బాయిలు పారిపోయారు అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అవన్నీ అవాస్తవాలు. ఒక కుర్రోడు అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల 11th floor నుంచి దూకి చనిపోయినట్లుగా మేము ఒక ఎఫ్ఐఆర్ కట్టుకొని ఉన్నాము. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది తప్ప 2 కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చంపడం కానీ, బ్యాగులో పెట్టుకొని పోవడం కానీ, ఆ బ్యాగును పోలీసులు పట్టుకోవడం కానీ, కుర్రాళ్ళు పారుకోవడం కానీ ఏం జరగలేదు. అది అవాస్తవాలు. అలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. దాన్ని ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు. ఎందుకు చనిపోయాడని అడుగుతూ ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాస్తవాలు బయటకు వస్తాయి. తండ్రికి సంబంధించి అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి సీసీ కెమెరాస్ చూపించడం జరిగింది. నైట్ 1:09 ప్రాంతంలో అబ్బాయి ఒక్కడే సెల్లార్లో కూడా దూకే వైపుకి వెళుతున్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది. అలాగే ఆ అబ్బాయి అంత ముందు రోజు కూడా తండ్రితోటి 2-3 రోజుల నుంచి షివరింగ్ తోటి బాధపడుతూ తండ్రికి కాల్ చేసి రమ్మని అడుగుతూ ఉన్నాడు. తండ్రి రేపు వస్తానని వాయిదా వేస్తూ ఉన్నాడు. అంతవరకు అయితే ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇన్ఫర్మేషన్ చెప్తాను.